ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ వచనం వరకు చదువుకున్నాం కదండీ. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా నీకే వందనాలు యేసయ్యా నాయనా తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టి నాయనా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్యా. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలంటును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసే తన శిష్యులకి సువార్త పరిచర్య చేయమని ఒక పనిని అప్పగించారు కదండి. ఆ పనిని నమ్మకంగా చేయమని యేసయ్య చెప్తున్నారు కదండి. నమ్మకంగా పని చేసే వారికి జీతం కూడా ఆయన ఇస్తాననేసి చెప్తున్నారు కదండి. కాబట్టి మనందరం కూడా ఇది జ్ఞాపకం పెట్టుకుని యేసే మనకిచ్చిన పనిని నమ్మకంగా చేసే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ఇంకా యేసే ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంట బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. కదండి, మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో యేసే మన నోటిలో తన వాక్కుని ఉంచారు కదండి. ఆ వాక్కుని ఇతరులని ఆశీర్వదించడానికి మాత్రమే ఉపయోగించాలి కదండి. అలా కాకుండా ఒకవేళ శాపవచనాలు మనం పలికితే ఆ శాపవచనాలన్నీ తిరిగి మన మీదకే వస్తాయి కదండి. ఆ విధంగా ఇతరులని ఆశీర్వదించినప్పుడు వారు ఒకవేళ యోగ్యులైతే వారు ఆశీర్వదించబడతారంట కదండి. వారు ఒకవేళ అయోగ్యులైతే ఆశీర్వాదము తిరిగి మనకే వస్తుందంట కదండి. ఇంకా యేసు ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. 14వ వచనము. ఎవరైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇంకొక వచనం చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు నిత్య జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. కదండి, ఇక్కడ కుమారుడు ఎవరండి? యేసే కదండి. మనం యేసే మీద విశ్వాసం ఉంచితేనే మనము నిత్య జీవానికి పాత్రులం కదండి. లేకపోతే తండ్రి యొక్క ఉగ్రత మన మీద నిలిచి ఉంటుందంట కదండి. కాబట్టి మనం ఇది జ్ఞాపకం పెట్టుకుని తండ్రి అయిన దేవుడు కేవలము కుమారుని యందు విశ్వాసం ఉంచమని చెప్పారు కదండి. కాబట్టి మనము కేవలము కుమారుని యందు అంటే యేసే మీద మాత్రమే విశ్వాసం ఉంచుకుందామండి. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.